హృషీకేశాయ నమః. నువ్వు ఏకాగ్రమైన మనస్సుతో విను అని విశ్వరూపుడు ఇలా బోధించసాగాడు. సాధకుడికి భయం కలిగినప్పుడు నారాయణ కవచాన్ని ఈ విధంగా ధరించాలి, వినాలి. ఏం చేయాలంటే మొదటిగా కాళ్ళు చేతులు కడుక్కొని దర్భ పవిత్రాన్ని ధరించి ఉత్తరముఖంగా కూర్చోవాలి. ఆచమనం చేసి మౌనంగా పవిత్రమైన హృదయంతో తన అవయవాలందు చేతుల యందు ఓం నమో నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే 2 మంత్రాలతో న్యాసం చేయాలి. ముందుగా ఓం నమో నారాయణాయ అనే మంత్రం యొక్క 8 అక్షరాలను ఓంకారానికి చేర్చి క్రమంగా పాదాలు, మోకాళ్ళు, తొడలు, ఉదరము, హృదయము, వక్షస్థలము, నోరు, శిరస్సుల యందు న్యాసం చేయాలి. లేదా ఈ వరుసకు విపరీత క్రమంలో శిరస్సుతో ప్రారంభించి వ్యాసం చేయాలి. తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ అనే 12 అక్షరాల మంత్రాన్ని ఓంతో ప్రారంభించిన యకారం వరకు ఒక్కొక్క అక్షరానికి ఓంకారాన్ని జోడించాలి. బ్రొటన వేళ్లను విడిచి 2 చేతుల యొక్క 8 వ్రేళ్ల యందు 2 బొటన వ్రేళ్ల యొక్క 4 కణుపుల యందు అంటే మొత్తం 12 స్థానాల్లో కరన్యాసం చేయాలి. ఓం విష్ణవే నమః అనే మంత్రం యొక్క ఓంకారాన్ని హృదయమందు, వికారమున తలపై, షకారమున కనుబొమ్మల మధ్యలో, ణకారమును శిఖపై న్యాసం చేయాలి. వేకారమును 2 కళ్ళలందు, నకారము అన్ని కీళ్లలందు న్యాసం చేయాలి. ఓం మహా అస్త్రాయ ఘట్ అని చెప్పి దిగ్బంధం చేయాలి. ఓం మహా అస్త్రాయ ఘట్, ఓం మహా అస్త్రాయ ఘట్ అని చెప్పి దిగ్బంధం చేయాలి. ఈ విధంగా వివేకైన సాధకుడు ఓం విష్ణవే నమః అని మంత్రరూపుడు అవుతాడు. అనంతరం ప్రకృతికి అతీతుడు, ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము అన్నీ కూడా, వైరాగ్యం అనేటువంటి 6 శక్తులు గలవాడు అయినటువంటి నారాయణుణ్ణి ఆత్మరూపంగా ధ్యానించాలి. జ్ఞానము, తేజస్సు, తపస్సులు మూర్తీభవించిన నారాయణ కవచం అనే శ్రీమన్నారాయణ కవచం అనేటువంటి మంత్రరాజాన్ని ఈ విధంగా పఠించాలి. పక్షిరాజైన గరుత్మంతుడు వీపుపై పాదాలను ఉంచి కూర్చున్నవాడు తన 8 చేతులతో శంఖము, చక్రము, డాలు, ఖడ్గము, గద, బాణము, ధనస్సు మరియు పాశములను ధరించినవాడు, అష్టైశ్వర్యములు గలవాడు, ఓంకార స్వరూపుడు అయినటువంటి శ్రీహరి సర్వదేశ సర్వకాలాల్లోనూ నన్ను రక్షించుగాక. జలాలలో, నీటిలో వరుణుడి పాశమైనటువంటి జలజంతువుల సమూహం నుండి నన్ను మత్స్యముపై అవతరించిన శ్రీహరి రక్షించుగాక. మాయతో పొట్టి బ్రహ్మచారి రూపాన్ని ధరించి 3 అడుగులతో జగత్తును కొలిచిన వామనమూర్తి నన్ను నేలపై రక్షించుగాక. ఈ జగద్రూపంగా ప్రకటమైనటువంటి శ్రీహరి నన్ను ఆకాశంలో రక్షించుగాక. అడవి, రణరంగము మొదలైన సంకట ప్రదేశాలలో రాక్షస సేనా నాయకులకు శత్రువైన నృసింహ ప్రభువు నన్ను రక్షించుగాక. ఆయన యొక్క అత్యంత భయంకరమైన అట్టహాసానికి దిక్కులు ప్రతిధ్వనించి గర్భాలు కూడా జారిపోయినాయి. యజ్ఞములే అవయాలుగా కలిగిన వాడు, తన కోరతో భూదేవిని పైకి తెచ్చినవాడు అయిన యజ్ఞ వరహామూర్తి నన్ను మార్గమధ్యలో కాపాడుగాక. పర్వత శిఖరాలయందు పరశురాముడు నన్ను కాపాడుగాక. లక్ష్మణునితో కలిసి ఉన్నవాడు, భరతుని అన్నగారు అయినటువంటి శ్రీరాముడు
పరదేశ యాత్రలలో మమ్ము రక్షించుగాక. భయాన్ని కలిగించే తామస ధర్మము నుండి, అన్ని పొరపాట్ల నుండి నారాయణుడు నన్ను రక్షించుగాక. నాకు గర్వము రాకుండా నరుడు రక్షించుగాక. యోగేశ్వరుడైన దత్తాత్రేయుడు భక్తి జ్ఞానాలు లేని స్థితి నుండి నన్ను రక్షించుగాక. గుణాతీతుడైన కపిలదేవుడు నన్ను కర్మబంధాల నుండి రక్షించుగాక. సంసారము నుండి కాపాడుగాక. సనత్కుమారుడు మన్మథుని నుండి రక్షించుగాక. ప్రయాణ మార్గంలో పొరపాటున దేవతల విషయంలో జరిగే అపరాధాలను నుండి హయగ్రీవుడు నన్ను రక్షించుగాక. పురుషోత్తముడి ఆరాధన కలిగే ఆటంకాల నుండి దేవశ్రేష్ఠుడైన నారదుడు నన్ను రక్షించుగాక. నానా విధాలైన నరకాల నుండి, కట్టాల నుండి కర్మమూర్తి అయిన శ్రీహరి నన్ను రక్షించుగాక. అన్ని కట్టాల నుండి కూర్మమూర్తి అయినటువంటి, అంటే కూర్మమూర్తి అంటే కర్మాచరణలు అన్ని మించినవాడు, కర్మమూర్తి అయినటువంటి శ్రీహరి నన్ను రక్షించుగాక. హితము కాని అపత్య పదార్థాలను తినటం నుండి మన్వంతరి భగవానుడు, అంటే ధన్వంతరి భగవానుడు, మన్వంతుడే కదా, మన్వంతరి అంటే ధన్వంతరి భగవానుడు కాపాడుగాక. శీతోష్ణాలు సుఖదుఖాలు మొదలైన ద్వంద్వాల భయం నుండి జితేంద్రుడైన వృషభదేవుడు నన్ను రక్షించుగాక. యజ్ఞ స్వరూపుడైన శ్రీహరి లోకులు అపవాదాల నుండి రక్షించుగాక. శ్రీహరి జనుల వల్ల కలిగేటువంటి కట్టాల నుండి బలరాముడు రక్షించుగాక. క్రోధం అనే విషసర్పానికి వశం కాకుండా సర్పరాజైన శేషుడు నన్ను రక్షించుగాక. అజ్ఞానము నుండి వ్యాస మహర్షి వేద విరుద్ధమైన మతాలను అనుసరించే వారి నుండి ధర్మాచరణ విషయంలో జరిగే విస్మృతి అంటే మరుపు నుండి బుద్ధుడు నన్ను రక్షించుగాక. ధర్మరక్షణకై అనేక అవతారాలను ధరించిన కలికి కాలం వల్ల కలిగేటువంటి కలిదోషం నుండి రక్షించుగాక. ఉదయం గదాధారి అయిన కేశవుడు, పగటి 2వ జాములో మురళిని పట్టుకున్న గోవిందుడు, పగటి 3వ జాములో భక్తి ఆయుధాన్ని ధరించిన నారాయణుడు, అంటే శక్తి ఆయుధాన్ని. శక్తి ఆయుధమే కదా ముందుకు భక్తి వస్తుంది కదా. పగటి 3వ జాములో శక్తి ఆయుధాన్ని ధరించిన నారాయణుడు, మధ్యాహ్నము చక్రధారి అయిన విష్ణువు నన్ను రక్షించుగాక. పగటి చివరి భాగంలో భయంకరమైన ధనస్సును ధరించిన మధుసూదనుడు, సాయంకాలమందు త్రిమూర్తి అయిన మాధవుడు, రాత్రి ప్రారంభకాలంలో ఋషికేశుడు, అర్ధరాత్రి వరకు మరియు అర్ధరాత్రి దాటిన తరువాతి సమయంలో అద్వితీయుడైన పద్మనాభుడు నన్ను రక్షించుగాక. వక్షస్థలమందు శ్రీవత్సము కలిగిన ఈశ్వరుడు, రాత్రి చివరి భాగంలో ఖడ్గాన్ని ధరించిన జనార్దనుడు నన్ను రక్షించుగాక. ఏకువ జాములో దామోదరుడు, 2 సంధ్యలలో జగన్నాథుడు, కాలమూర్తి అయిన శ్రీహరి ప్రభాత సమయంలోనూ నన్ను రక్షించుగాక. ఇట్లా వెళుతూ శ్రీహరి ఆ యొక్క కవచాన్ని, నారాయణ కవచాన్ని అత్యద్భుతమైన వెళుతుంది. ఇంకా ఋషికేశాయ నమః.